అండి, గుడ్ మార్నింగ్. నేను మీ మస్తీపురం నాగేశ్వరి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మొత్తానికైతే అయోధ్య అయిపోయింది దర్శనము. అయితే ఇప్పుడు మేము మార్నింగ్ బయలుదేరినాం అక్కడ నుంచి. నైటు ఇంకా మేము అక్కడే రెస్ట్ తీసేసుకున్నాము, అక్కడే తినేసి పడుకున్నాము. సో నాకు యాక్చువల్గా వర్క్ ఉన్నందుకు నైట్ నాకు పడుకున్న వరకు 12:31 అయింది. సో ఇంకా ఆ టైంలో మళ్ళీ వెళ్ళడం ఎందుకు, బాగా నడిచినాము. టెంపుల్ దగ్గర నుంచి బాగా నడిచినాం. అసలు దగ్గర ఎంత లేదన్నా ఒక 5 to 7 కిలోమీటర్స్ కంటిన్యూగా నడుచుడైంది. అంటే దర్శనానికి పోవడానికి, మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మా వెహికల్ దగ్గరికి రావడానికి ఇంకా బాగానే డిస్టెన్స్ అయింది కాబట్టి ఒక 7 కిలోమీటర్స్ వరకు నడిచాం అనుకుంటా. సో ఇంకా బాగా అలసిపోయినాం. ఇక వెహికల్ దగ్గరికి రాగానే తినేసి నాకు కొంచెం వర్క్ ఉంటే నాకు అది అయిపోయే వరకు దగ్గర 12:31 అయింది. ఇంకా అయిపోయిన తర్వాత పడుకున్నాము. సో యాక్చువల్గా నిన్న మేము ఏదైతే వెళ్తున్నామో ఈ రోడ్ ఫుల్ బ్లాక్ ఆ బ్లాక్ ఉండడం వల్ల ఈ బస్సు ముందర ఏదైతే వెహికల్స్ వస్తున్నాయో ఆ చెట్టు దగ్గర అక్కడ సైడ్ నుంచి వెళ్ళి వేరే రూట్ నుంచి వెళ్ళాల్సి వచ్చింది. ఎంత లేదన్నా ఒక 10-15 కిలోమీటర్స్ ఎక్కువైంది, కానీ పర్లేదు, ఈజీగా వెళ్ళిపోయినాం. ఇంకంతా ట్రాఫిక్ ఇట్లా ఏం లేకుండా. కానీ ఇక్కడ ఏదైతే వెహికల్స్ ఆగినాయో ఈ వెహికల్స్ అయితే దగ్గర నైట్ 11కి వచ్చి ఆగిర్రంట. మార్నింగ్ 7:30-8 వరకు ఇంక అట్లనే ఆగే ఉన్నాయి. అక్కడ ఇంకా డ్రైవర్లు అయితే కార్లోనే పడుకొని ఉన్నారు. చూస్తుంటే మాకు అర్థమైంది. మేమైతే ఇంత దూరం రాలేదు. ఇంత దూరం రాకముందే వేరే దగ్గరనే ఇంకా ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ముందే ఆపుకొని నైట్ పడుకున్నాం. ఇంకా అక్కడ నుంచి ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది, అంటే ఆపడం స్టార్ట్ అయిపోయింది. ఇంకెందుకులే, ఇంకా నాకు అర్థమైపోయింది ఎలాగో ఇంకా వెళ్ళడం కుదరదు, అయోధ్యకు అయితే ఫుల్ ట్రాఫిక్ ఉందని చెప్పి మేము వినింటి ముందే. అందుకని అక్కడ ఆగిపోయినాం. నైట్ ఆగిపోయి మార్నింగ్ మళ్ళీ 7-7:30కి అట్లా లేచి స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఈ ప్లేస్ కంటే దాటి మళ్ళీ ముందుకు వెళ్ళిపోయినాము. ఇదే స్ట్రైట్ రోడ్లోనే ముందుకంటే బ్యాక్ సైడ్ వెళ్ళిపోయిన తర్వాత కొంచెం దూరమే, జస్ట్ ఒక 1 కిలోమీటర్ అట్లా వెళ్ళిన తర్వాత ఇంకా ట్రాఫిక్ జామ్ ఉంటే మేము గూగుల్ మ్యాప్స్లో చూస్తే ఇక్కడ నుంచి వేరే రూట్ నుంచి వెళ్ళొచ్చు అని చెప్పేసి అర్థమైన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం యూటర్న్ తీసుకొని ఆ చెట్టు దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతే ఇంకా 2-3 పల్లెటూర్లు వచ్చినాయి. కానీ రోడ్ మంచిగా ఉంది. విలేజ్ అంటే ఇంకంతా ఊర్లలోకి వెళ్ళే రోడే బాగుంది. అటు నుంచి ఇంకా వెళ్ళిపోయినాం. ముందుగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అయితే ఇప్పుడు కాశీకి వెళ్తుంటే దారిలో ఒక దగ్గర టీ తాగుదామని చెప్పేసి ఆగినాము. ఇక్కడైతే టీ అయితే సూపర్ ఉంది, అసలుకి చాలా బాగుంది. అండ్ ఇంకొకటి అక్కడ ఆ కొలిమి ఏదంతా కూడా, అంటే మేము చారీస్ కాబట్టి ఆ కొలిమి గురించి నాకు తెలుసు. అంటే ఆ పాతకాలంలో, అంటే నేను చిన్న ఉన్నప్పుడు అటువంటి చూసింటి. ఇప్పుడు నేను మొన్న ప్రజెంట్ కూడా అది చూడగానే నాకు మంచిగా అనిపించింది. అది బ్లోర్ లేకుండా ఆ గాలి పంపింగ్ చేయడం అనేది నేను చిన్న ఉన్నప్పుడు చూసింటి, మళ్ళీ ఇప్పుడే చూడడం. అండ్ ఇంకొకటి ఉత్తరప్రదేశ్లో ఎక్కడైనా సరే టీ స్టాల్ దగ్గర వాళ్ళు కప్పులు వచ్చేసి మన మట్టి గ్లాసులు, అంటే మన కుండలు తయారు చేస్తారు కదా, అలాంటి మట్టి గ్లాసులు, అంటే గాజు గ్లాసులు కానీ అవంటి ఎటువంటిది ఏం వాడట్లేదు. బాగుంది, మంచిగా అనిపించింది. టీ కూడా వస్తే సూపర్ ఉంది. నేనైతే 3 ఛాయలు తాగిన. మంచిగా, అంటే కరెక్ట్ మంచి బర్రెపాలతోనే చేసారంట. అది వాళ్ళు ఎక్కువ, అంటే వాళ్ళకే బర్రెలు ఉన్నాయంటే ఇంకా బర్రెపాలతోనే చేసి బాగుంది, మంచిగా చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ప్రజెంట్ మేము వారణాసికి వచ్చినాము. ఇక్కడ నుంచి మళ్ళీ కాశీకి వెళ్ళాలి. అంటే వారణాసి కాశీ ఒకటే కదా, అంటే మనకు హైదరాబాద్ సికింద్రాబాద్ ఎట్లనో ఇక్కడ కూడా అంతే. వారణాసికి సపరేట్ రైల్వే స్టేషన్ ఉంటుంది, కాశీకి సపరేట్ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇది వచ్చేసి కాశీ. ఇక్కడ ఇంకోటి నాకు ఒక దగ్గర ఈ బోర్డు కనిపించింది. ఇక్కడ హిందీ, ఇంగ్లీష్, తెలుగు మాత్రమే ఉన్నాయి. చూడగానే కొంచెం మంచిగా అనిపించింది. ఆ ప్రయాగ్రాజ్లో కూడా ఆ కుంభమేళ దగ్గర కూడా సేమ్ ఇట్లనే ఆ 3 లాంగ్వేజ్లోనే ఉండే. ఇక్కడ కూడా ఇట్లనే 3 లాంగ్వేజ్లో కనిపించింది. మంచిగా అనిపించింది నాకు.
అయితే కాశీలో గుడి దగ్గరికి వెళ్ళాలంటే మెయిన్ రోడ్ వేరేది ఉంది. ఇంతకుముందు ఆ బోర్డులు కనిపించింది, అట్లా స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే టెంపుల్ దగ్గరికి వెళ్తాము. కాకపోతే ఇది వచ్చేసి షార్ట్ కట్, వాకబుల్ డిస్టెన్స్, ఓన్లీ టూ వీలర్స్ కానీ లేకపోతే నడుచుకుంటూ మాత్రమే వెళ్ళొచ్చు. అయితే ఈ రోడ్ అని కాదు, ఈ గలీలన్నీ మనకు ఎట్లా ఉందంటే మనకు హైదరాబాద్ కోటిలో సుల్తాన్ బజార్ అటువంటిది చార్మినార్ గలీలు ఎలా ఉంటాయో సేమ్ అట్లనే. కాకపోతే మస్తు పబ్లిక్ ఉన్నారు ఈ టైంలో. నార్మల్గా అయితే ఇంత ఇబ్బంది ఏం లేకపోవచ్చు అనుకుంటా, అంటే నార్మల్గా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇంకా ప్రయాగ్రాజ్ టైం కాబట్టి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలా వరకు ఇక్కడ 90% ఇక్కడికి వస్తారు కదా. సో ఇంకా అంతా కక్కిరి బిక్కిరి అన్నట్టే ఉంది. ఫుల్ రష్ ఉంది అసలుకి. అప్పుడప్పుడు ఇట్లా ఆగాల్సి వస్తుంది. మేము పోతున్నప్పుడు మేమే అనగా చాలా మంది వస్తున్నప్పుడు ఇంకా అట్లా కొంచెం ఆగాల్సి వస్తుంది. ఇంకోటి వాళ్ళు అక్కడ షాప్స్ వాళ్ళు కూడా ట్రాన్స్పోర్టేషన్స్ కంటే అక్కడ లగేజ్ తీసుకొచ్చినప్పుడు కూడా ఇంకా అట్లా ఆగాల్సి వస్తుంది. మొత్తానికైతే ఘాట్ దగ్గరకు వచ్చేసినాము. ఇక్కడ నుంచి టెంపుల్ మళ్ళీ కొంచెం దూరం ఉన్నట్టుంది. సో మొత్తానికైతే ఇప్పుడు కూడా వెహికల్ దగ్గర నుంచి ఘాట్ దగ్గర రావడానికి దగ్గర మాకు 5 కిలోమీటర్స్ పెట్టినట్టుంది. 5 కాకపోయినా సరే అట్లీస్ట్ ఒక 3 to 4 కిలోమీటర్స్ వరకు అయితే అయింది. ఎందుకంటే మాకు వెహికల్ అక్కడనే ఆపేశారు పోలీస్ వాళ్ళు, అక్కడ నుంచి ముందుకు రానియలేదు. అయితే ఇక్కడ ఈ సైడు స్నానాలు చేయడం కొంచెం కష్టమే, ఎందుకంటే ఇక్కడ అస్థికలు కలిపే ప్లేసు. ఎక్కువగా ఇక్కడ మనకు కాష్టం చేస్తారు కదా, కాష్టం చేసినవి కానీ లేకపోతే వేరే దగ్గర కాష్టం చేసినవి ఇక్కడ తీసుకొచ్చి అస్థికలు కలపడం ఎక్కువ ఈ సైడే చేస్తుంటారు. సో స్నానం చేయాలంటే మాత్రం ఇట్లా బోట్లో నుంచి అవతల సైడ్ వెళ్ళాలి. అక్కడ ఓన్లీ పిండ ప్రదానాలు మాత్రమే చేస్తారు. కాకపోతే అక్కడ సైడ్ స్నానం చేయడానికి బాగుంది. ఇంకోటి ఎక్కువగా కూడా స్నానాలు కూడా అందరూ అక్కడ సైడే చేస్తున్నారు, ఈ పక్క చేయట్లేదు. గుడి ఎక్కడ సైడ్ ఉందో అటు సైడ్ చేయట్లేదు. అంటే ఏదైతే మనకు కాష్టం చేస్తుంటారో ఆ సైడ్ చేయట్లేదు, ఎందుకంటే అక్కడ సైడ్ అంతా వాటర్ అంత నీట్గా లేవు. కంప్లీట్ ఆ కాష్టం చేసిన తర్వాత ఆ బొగ్గులు ఆ చెక్కలు ఏవైతే ఉన్నాయో నీళ్ళలో ఎక్కువ అక్కడే అంతా కలిసి వాటర్ అంతా నల్లగా అయిపోయినాయి. అందుకోసం అని చెప్పేసి చాలా వరకు అందరూ కూడా ఆ బోట్లో నుంచి అవతల సైడ్ వెళ్ళి అక్కడ సైడ్ స్నానాలు చేయాలనుకుంటే స్నానాలు చేసుకోవచ్చు. ఇంకోటి పిండ ప్రదానాలు చేయాలనుకుంటే పిండ ప్రదానాలు అక్కడ చేసుకోవచ్చు. ఈ బోట్లో వెళ్ళడానికి కూడా ఒక్కొక్కరికి 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి కాష్టం చేసే ఘాట్ ఇది. ఇప్పుడు ఇక్కడ అన్ని శవాలు మనకు కాష్టం చేస్తారు. సో మేము వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ ఒక 5 శవాలు కాష్టం చేస్తున్నాయి. ఇంకొకటి ఇక్కడ శవాలు అంటే ఇక్కడ కాష్టం చేయని రోజు అంటూ ఉండదంట. మరి ప్రతిరోజు ఒక్క శవమన్నా కాష్టం చేయడం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు ఇక్కడ.